హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంటి పక్కల కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. కొంచెం సౌండ్ బాగా రావచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. తన షర్ట్ వైపు అరవి వైపు మార్చి చూస్తున్నాడు రానా. అతని చూపులు పట్టించుకోకుండా అరవి నవ్వుతూ తాతయ్య తినండి అని ఎంతో ప్రేమగా వడ్డించి రానా దగ్గరకు వచ్చింది. ప్లీజ్, ఇది అసలే నా ఫేవరెట్ కలర్. నీ దెబ్బకి నా రూమ్లో షాపింగ్ మాల్ పెట్టుకునేలా ఉన్నాను. దయచేసి దూరంగా ఉండవా? ఏం కాదు, నేను జాగ్రత్తగా వడ్డిస్తాను. రానా భయంగానే చూశాడు అరవి వైపు. అరవి ఎంతో శ్రద్ధగా అతనికి వడ్డించి, చూశావా నీ షర్ట్ పాడవకుండా ఎలా వడ్డించానో? ఎందుకైనా మంచిది, నేను తినే వరకు దూరంగా ఉండవే బాబు, నీకు పుణ్యం ఉంటుందని దోస ముక్క తుంచి చట్నీలో ముంచి తిని అరవి వైపు చూశాడు. దీని బుద్ధులు చేష్టలు మగరాయిల్లో ఉన్నా వంటలో మాత్రం దీన్ని ఎవ్వరూ కొట్టలేరు అనుకున్నాడు. టెన్షన్తో గోర్లు కొరుక్కుంటూ ఎలా ఉంది? చాలా మెల్లగా అడిగింది. యావరేజ్గా ఉంది. ఏంటి యావరేజ్గా ఉందా? అవును. ప్రియా కోపంగా రానా వైపు చూసి, ముఖం చూడు ఎలా ఉందో. నేను దోశలు ఎంత బాగా వండుతాను, తాతయ్య కూడా 4-5 తింటాడు. అలాంటిది సైతానికే బచ్చే కోసం ఇష్టంగా వండితే యావరేజ్ అంట. అనవసరంగా వండాను అనుకుని రానా వైపు కోపంగా చూసింది. తిట్టుకోకు, వినిపిస్తున్నాయి. ఆర్వి షాక్గా, నీకెలా తెలుసు? ఒక అబ్బాయి మనసులో ఏముందో మరో అబ్బాయికే కదా తెలిసేది. నిన్ను అని భూపతి గారికి కనిపించకుండా రానా కాలు తొక్కేసింది. రాక్షసి, ఎంత గట్టిగా తొక్కావే? ఆఫీస్లో చెప్తా నీ పని అనుకున్నాడు. అరవి మరో 2 దోశలు రానా ప్లేట్లో వేసి చట్నీ వేస్తుంటే, ఏ ప్రియా చాలు, ఇంక నేను తినలేను. మరేం పర్వాలేదు, ఒక్కరోజుకే మీరు ఏం లావైపోరు, తినండి. అరిగిపోద్ది ఎలానో. ఆఫీస్లో కూర్చోకుండా మీతో పాటుగా స్టాఫ్ అందరినీ పరుగులు పెట్టిస్తారు కాబట్టి ఎక్కువ తింటే వాళ్ళు ఏం రాదు, పైగా జిమ్ చేస్తారుగా మీరు అని మరో ప్లేట్ తీసుకొని చందనకి బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని వెళ్ళింది. అప్పటికే ఇద్దరి మధ్య మాటలు విన్న భూపతి గారు, ఏంటి ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ వచ్చింది? ఎంతైనా నా భార్య కదా, గ్యాప్ ఉండదులే. ప్రేమిస్తున్నావా? భార్యని ప్రేమించడం తప్పు కాదులే తాతయ్య. భార్య అంటున్నావు నువ్వు తనని? లేదు, పెళ్లి చేసుకోలేదు. తను ఎవరో తెలుసా? ఎవర్రా? నాన్న నా చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ చేశాడు కదా. అవును, ఇప్పటికీ బాధపడుతుంటాడు కదా, నా వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది అని. నాన్న యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, నా భార్య తండ్రినే. భూపతి గారు షాక్గా, అంటే ఈ అమ్మాయి? అవును తాతయ్య, శ్రీనివాస్ గారి అమ్మాయి. తనకి ఈ విషయం తెలుసా? నా కొడుకే తన తండ్రి చంపినట్టు తెలీదు తాతయ్య. మరి చెప్పావా? చెప్పలేను తాతయ్య. చెప్తే ఎక్కడ దూరం అయిపోతుందని భయం. ఎందుకంటే అది నాకు ఇక్కడ ఉంది అని హార్ట్ దగ్గర చేయి వేసి, ఎప్పుడో దాని రూపం ఇక్కడే ముద్రపడిపోయింది. నిజం చెప్పి తనని దూరం చేసుకోలేను తాతయ్య. కానీ ఒక్కటి, ప్రియను తన కుటుంబాన్ని నా ఊపిరినంత వరకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవటం. నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుందిరా. ఆ నమ్మకంతోనే ఉన్నాను తాతయ్య. అమ్మ నాన్న రేపు వస్తున్నారు. ఆ తాతయ్య, అమ్మ ఫోన్ చేసింది నైటు. సరే, నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తానని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే చందన రూమ్ నుంచి ప్లేట్ పట్టుకుని బయటికి వచ్చిన అరవి హ్యాండ్ వాష్ చేసుకుందామని రానా దగ్గరకు వచ్చి ఒక్కసారిగా అడుగులాపి అతని వైపు చూసింది. చేతి వేళ్ళకే ఉన్న చట్నీ కూడా వదలకుండా నాలుకతో రుచి చూసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. అది చూసిన అరవి ఎంతగానో సంతోషపడింది. నవ్వుతూ రానా దగ్గరికి వెళ్ళి, నా వంట యావరేజ్ అన్నావు, ఇప్పుడు ఏమంటావు? చూసావా ఎంత బాగా చేశానో? రానా 2 కనుబొమ్మలు పైకి లేపి, నీ ఫేస్కి అంత సీన్ లేదు, నేను చట్నీ ఎక్కువ తింటాను, కావాలంటే తాతయ్యని అడుగు అని ఆమె చున్నీతో తన చేతిని తుడుచుకొని, వెళ్దామా, టైం అవుతుంది. సరే అని తన బ్యాగ్ ఫోన్ తీసుకొని బయటికి నడిచింది. తను అంత బాగా వండితే యావరేజ్ అంటావేంట్రా? అలా అనకపోతేనే నా షర్ట్ నీట్గా ఉండేది. లేదంటే చాలా బాగుంది అని పొగిడాననుకో, అంతే ఆనందంలో నా షర్ట్ పాడు చేస్తుంది అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి బాక్స్లో దోశలు వేసుకున్నాడు. ఇప్పుడే కదరా తిన్నావు, ఆ బాక్స్ ఎవరికి? ఇంకెవరికి? నీ మనవరాలకి. హడావిడిగా వచ్చేసింది బ్రేక్ఫాస్ట్ చేయకుండా. తను తినలేదని నీకు ఎలా తెలుసురా? అలసటగా ఉన్న దాని ముఖమే చెప్తుంది. వెళ్తాను తాతయ్య. చెల్లి జాగ్రత్త అని వాటర్ బాటిల్ తీసుకొని బయటికి వచ్చి కారు ఎక్కాడు. ఏంటి, నన్ను కంగారు పెట్టి మీరు పెత్తనాలు చేసుకొని వస్తున్నారా? అవునని అరవి ఒడిలో బాక్సు వాటర్ బాటిల్ పెట్టి, తొందరగా తిని తర్వాత నాతో వారు చేద్దు కానీ. నేను తినేసే వచ్చాను సార్. అచ్చా, నిజం. 2 కనుబొమ్మలు పైకి లేపి ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి రానా దగ్గరే అబద్ధాలా?
నిజమే చెప్తున్నాను, నేను తినేశాను. ఆమె కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పనా? ఏంటి, చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నానే. మా అమ్మలా వండావు. నువ్వు చాలా బాగుంది నీ వంట, ప్రేమగా ఆమె తలనిమిరాడు. నిజంగానా? మరి నేను అడిగితే యావరేజ్ అన్నావు. రానా నవ్వుతూ ఆమె చెవి దగ్గరకు వచ్చి మెల్లగా, అలా చెప్పకపోతే నువ్వు నా షర్ట్ పాడు చేస్తావు కదే. నిన్ను అని కోపంగా రానాని వెనక్కి నెట్టి, నేనేం ఈరోజు నీ షర్ట్ పాడు చేయలేదు, కావాలంటే చూసుకో. అవును నిజమే, అందుకే ఈరోజు వర్షం వస్తుంది. ముందు తిను అని కారు స్టార్ట్ చేశాడు. బాగా ఆకలిగా ఉందేమో. వెంటనే బాక్స్ ఓపెన్ చేసి తినటం మొదలుపెట్టింది. రానా నవ్వుతూ ఆమెను చూసి డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టాడు. కాసేపటికి కారు ఆఫీస్ ముందు ఆగటంతో, అయిందా తినటం, లేదంటే బాక్స్ కూడా తినేస్తావా? నేను మరీ అంత తిండిపోతుని కాదు సార్. రానా వైపు చూసి పదండి వెళ్దాం. ఆగు, ఏమైంది సార్? నన్ను అంటావు, నీకే రాదే బాబు తింటాం అని. ఆమె పెదవంచున అంటుకున్న చట్నీ తుడిచి, పద వెళ్దాం. అరవి మాత్రం రానా వైపే చూస్తుంది. రానా కారు దిగి అరవి తన వైపు చూస్తుందని తెలిసి కూడా తనలో తానే నవ్వుకొని లోపలికి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తున్న జాను హడావిడిగా స్కూటీ డ్రైవ్ చేస్తుంది. ఎదురుగా ఒక కారు వేగంగా రావటంతో స్కూటీ బ్యాలెన్స్ చేయలేక కార్ని గుద్దేసి స్కూటీతో పాటుగా కింద పడిపోయింది జాను. అమ్మా అంటూ మోచేతిని చూసుకుంది. రక్తం కారటంతో భయంగా తన చేతిని చూసుకుంది. ఇంతలో కారు నుంచి దిగిన రేఖ, అయ్యయ్యో సారీ, చూసుకోలేదు అని జాను బైక్ లేపి, దెబ్బలేం తగలలేదు కదా? లేదండి, ఏం తగలలేదు. అయ్యో తగలలేదు అంటావేంటి? ఇంత దెబ్బ తగిలితే చూడు రక్తం ఎంత వస్తుందో అని కంగారుగా కారు దగ్గరికి లోపలున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని జాను దగ్గరకు వచ్చింది. ఇది నీ చేయి చూడని అని జాను చేతికున్న బ్లడ్ తుడిచి ఆయింట్మెంట్ రాస్తూ, నన్ను క్షమించు, మా ఇంటికి వెళ్ళాలని తొందరలో కారు స్పీడ్గా డ్రైవ్ చేశాను. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. అయ్యో ఆంటీ పర్లేదు, చిన్న దెబ్బ తగ్గిపోతుంది. నీ పేరేంటి మా? జాను. అవునా అని జానుతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ రూట్లోనే వస్తున్న అభి రేఖ జానుతో మాట్లాడడం చూడగానే సడన్గా కార్ ఆపి విండో గ్లాస్ ఓపెన్ చేయకుండానే జాను రేఖలను చూశాడు. ఎందుకో జాను రేఖతో మాట్లాడడం ఏమాత్రం అభికి నచ్చలేదు. అలా టైం 10 నిమిషాలైంది. జాను తన పెద్ద పెద్ద కళ్ళని అటు ఇటు తిప్పుతూ మరి కబుర్లు చెప్తుంది. అభి ఓపిక నశించి కోపంగా కారు దిగాడు. సరే మా పద, నిన్ను నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదంటే నేను నా స్కూటీ మీద వెళ్తాను. ఎంత టైం అయినా ఆఫీస్కి రాకుండా ఏంటి ఈ మీటింగ్? అభిని చూడగానే జాను ఆశ్చర్యంగా, సార్ మీరేంటి ఇక్కడ? జాను వైపు కోపంగా చూసి, ఆఫీస్కి టైంకి రావాలని తెలీదా? ఏంటి రోడ్డు మీద ముచ్చట్లు పెట్టావు? కోపడకండి సార్, ఆంటీ చాలా మంచివారు, బాగా మాట్లాడుతున్నారు. అవునా అని కోపంగా రేఖ వైపు చూసి, పైపే మాటలకి మంచి వాళ్ళని అంచనా వేసేయకు, లోపల ఏముంటుందో ఎవరికి తెలీదు. ఆ మాటకే రేఖ బాధగా చూసింది. అది కాదు సార్, నేను స్కూటీని అని జాను ఏదో చెప్తుంటే ఆపుతావని పురాణం. పద, ఆఫీస్కి టైం అవుతుందని జాను చేతిని పట్టుకొని కోపంగా కారెక్కాడు. జాను అయోమయంగా అభి వైపు చూసి మళ్ళీ వెంటనే విండో బయట నుంచి రేఖను చూసింది. బాధగా ఉంది ఆమె ముఖం. బాయ్ ఆంటీ అన్నట్టు చెయ్యూపి, సార్ ఏమైంది మీకు? పాపం ఆంటీ ఎంత బాధపడి ఉంటారు. ఎందుకు మధ్యలోనే తీసుకొని వచ్చేశారు? ఆవిడ చాలా మంచిది. నేను కింద పడిపోతే నన్ను బైక్ లేపి నా చేతికి ప్రేమగా ఆయింట్మెంట్ రాసింది తెలుసా? అభి కార్ మరింత ఫాస్ట్గా పోనిచ్చాడు. సార్ ఏం మాట్లాడరేంటి? అభి కార్ సడన్ బ్రేక్ వేసి, ఆవిడతో మాటలేంటి నీకు? అంటే కారుతో నాకు డాష్ ఇచ్చింది కదా అందుకని మీటింగ్ పెట్టావు అవునా? ఎప్పుడు లేని అభి ఫేస్ కోపంగా ఉండేసరికి, ఏమైంది సార్? రేఖ ఆంటీ మంచి వాళ్ళ ఉన్నారు, అందుకే మాట్లాడాను. పేర్ల వరకు వెళ్ళిందా కదా? ఏమైంది మీకు? జానుని ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు. జాను భయంగా అభి కళ్ళలోకి చూసి, సార్ ఏం చేస్తున్నారు మీరు? ఇంకోసారి ఆవిడతో మాట్లాడితే కనుక నేను ఊరుకోను. ఎందుకు అభి గారు, మీకెందుకంత కోపం? నేనేం చేస్తానని ఎంతో అమాయకంగా అడిగింది. అభి, జాను నా కళ్ళలోకి నీ కోపం కనిపిస్తుందా? లేదన్నట్టు తలూపింది. ఆవిడ ఎవరో తెలుసా? నాకు ఎలా తెలుస్తుంది అభి గారు? కారుతో డాష్ ఇచ్చింది, తప్పైందని సారీ చెప్పింది. నేను మామూలుగా నవ్వి ఊరుకున్నాను. తను మాటలు కలిపింది. నువ్వు కూడా తనతో పాటు మాటలు కలిపావు. చూస్తుంటే మంచి వాళ్ళ ఉన్నారని మాటలు కలిపాను. రేఖ మా నాన్న సెకండ్ వైఫ్ తెలుసా? మాట్లాడుతున్న జాను కళ్ళు పెద్దవి చూసి అభి వైపు చూసింది. అభి గారు, అవును, అందుకే ఆవిడ అంటే నాకు నచ్చదు, కానీ నువ్వు తనతో మాట్లాడావు.
నాకు తెలియదు కదా రేఖ, ఆ పేరు కూడా నీ నోటంటే వచ్చిన నాకు కోపం వస్తుంది. చెప్తే అర్థం కాదా నీకు? ఆవిడ వల్లే నాకు మా అమ్మ దూరం అయింది. లేదంటే మా అమ్మతో పాటు ఉండి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఈవిడ గారు వచ్చింది, మా అమ్మ నాకు దూరం అయింది. పైకి బాగా మాట్లాడుతున్నారని ఎవరిని నమ్మకూడదు జాను అని జాను భుజంపై వాలిపోయి, ఇంకెప్పుడు తనతో మాట్లాడకు సరేనా? నాకు తెలియదు కదా, కానీ మీరు చెప్పారు కదా అలానే చేస్తాను. అభి కోపం అంతా పోయింది. ఏం మాయిందో ఆ మాటల్లో. అతని మనసంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అతని గరుకైన మీసం తన వీపుకు తగిలేసరికి జాను గుండె ఫాస్ట్గా కొట్టుకుంది. అప్పటికి కానీ ఆమెకు అర్థం కాలేదు అభి వడిలో ఉందని. వెంటనే అభికి దూరం జరిగి, సార్ ఆఫీస్కి టైం అవుతుంది అని తడబడుతూ విండో బయటకు చూస్తుంది. తన మాట విన్న జాను మీద మరింత ప్రేమ పెరిగిపోయింది అభికి. మీటింగ్ అవడంతో తన ఛాంబర్కి వచ్చి చైర్లో వాళ్ళాడు రానా. అతని వెనకే వచ్చిన శక్తి, చెప్పరా ఏం ఆలోచించావు? దేని గురించిరా? చందన గురించిరా? అశ్విన్తో పెళ్లి చేస్తావా? వాడు అసలు రావాలి కదా, ఎలా మాట్లాడతాడో చూసి అప్పుడు ముందడుగేస్తానని ఏదో ఆలోచిస్తూ. శక్తి, చెప్పరా, రేపు నేను అభిని కలవాలి. ఎందుకు? తనతో మాట్లాడే పని ఉంది. తనతో నాకు మీటింగ్ అరేంజ్ చేయి, అది కూడా హోటల్లో. కానీ సడన్గా ఎందుకురా? చెప్పాను కదా అరవీ ఫేస్లో సంతోషం చూడాలి అని. అర్థమైంది, నువ్వు చెప్పినట్లే చేస్తాను. సరే, నేను ఒకసారి సైడ్ దగ్గరికి వెళ్తాను. సరేరా. శక్తి వెళ్ళగానే రానా చైర్ వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో లోపలికి వచ్చింది అరవి. ఏంటి అయినా పడుకున్నారు? సార్ సార్ కళ్ళు తెరవకుండా ఏంటి నీ బాధ? ప్రశాంతంగా కూడా ఆలోచించుకొనివా? అంటే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? ఎందుకు వచ్చావు? ఫైల్స్ మీద సైన్ చేయాలా? అవును, తెలుసు కూడా, ఎందుకు అడగటం? ఇదిగో న్యూ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారుగా, చేశాను. మీరు ఇచ్చిన టైం కంటే ఫాస్ట్గానే కంప్లీట్ చేశాను అని తను చేసిన వర్క్ రానాకి చూపించింది. రానా షాక్గా చూశాడు. నువ్వేనా చేస్తా? మరి కొండ మీద ఉన్న కోత? అవును, కోతివే కదా. అరవి కోపంగా చూసి ఒక్కో ఫైల్ ఓపెన్ చేసి రానా చేత అన్నీ సైన్ చేయించి ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ అతను ముందు పెట్టి, తినండి. ఏంటి భోజనం? మరి నువ్వు తిన్నావా? ఆకలిగా లేదు, మార్నింగ్ దోశలు తిన్నాను కదా. ముందు తినండి, మళ్ళీ హోటల్లో మీటింగ్ ఉందిగా అని టేబుల్ మీద పేపర్స్ ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఇప్పుడు తినండి అని బాక్స్ ఓపెన్ చేసి తిన్నాడు. తింటూ అరవి వైపు చూశాడు. ఫోన్ చూస్తుంది. ఓయ్ చెప్పండి సార్, భోజనం పెట్టా, వాటర్ ఎవరు ఇస్తారే? సారీ సైతానికే బచ్చా అని ఫోన్ చూస్తూ గ్లాస్లో ఉన్న వాటర్ రానా ఎదురుగా జరుపుతుంటే తను తెచ్చుకున్న పెరుగు బాక్స్కి వాటర్ గ్లాస్ తగలటంతో ఆ పెరుగు బాక్స్ రానా షర్ట్ మీద పడటం క్షణకాలంలో జరిగాయి. తింటున్నవాడలా ఆగి అరవి వైపు కోపంగా చూశాడు. ఫోన్ పక్కన పెట్టిన అరవి రానా వైపు చూసి షాక్ అయింది. వెంటనే బైక్లో వచ్చి సారీ అని షర్ట్ మీద పెరుగు తోడుస్తుంటే వెంటనే రానా ఆమె చేతిని పట్టుకుని ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు. అమాంతం అతని ఎదపై వాలిపోయింది అరవి. ఇంకా ఉంది, కీప్ వాచ్.